కేసరి గారు నమస్తే అండి. మరి ఏదైతే వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ మీద ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మహిళా మతలందరికీ కూడా నమస్కారం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడవాళ్ళని ఎలా దూషిస్తున్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మేల్కోవాలని తెలియజేస్తాను. ఒక దళిత మహిళ ఎంతో కష్టపడి రాజకీయాల్లో ఆ స్థానానికి వచ్చింది. ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించారు. మన హోమ్ గార్డ్స్గా కానివ్వండి, కానిస్టేబుల్గా కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ కెమెరాలు, ఎక్కడ పడితే అక్కడ వీధికి ఒక కెమెరా, ఎక్కడ ఏ ఆడపిల్ల మీద కూడా చిన్న అఘాయిత్యాలు జరగకూడదు అని ఏ చిన్న రిమార్క్ జరిగినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డని ఇబ్బంది పెట్టారు అని తెలిస్తే వాళ్ళని నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాంటి ఆవిడ్ని పట్టుకొని 6 నిమిషాలు కష్టపడతా, పార్టీకి పనిచేస్తా, ముఖ్యంగా మహిళలకి రక్షణగా భరోసాగా అనిపిస్తా. ఈరోజు ఇతర పార్టీలో ఉన్న మహిళలు కూడా ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్టీలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆమెను ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ గుడివాడ అమర్నాథ్ అడుగుతా ఉన్నాను. వాళ్ళ ఇళ్లల్లో భార్యలు ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మేకప్ లేకుండా బయటకు వస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను. మనం తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళు అనాలి. మన ఇంట్లోనే తప్పు పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళే మేకప్లు వాడుతూ ఉంటే, ఈవెన్ ఈ అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ మేకప్ వాడుతూ ఉన్నాడే, ఈయన మేకప్ వాడుతా కూడా ఆడవాళ్ళ మేకప్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. అంటే నువ్వు వాడే మేకప్ బయటికి తెలియడం కోసం, 10 మందితో అనిపించుకోవడం కోసం అనిత గారిని టార్గెట్ చేశాడని ఈరోజు తెలుస్తూ ఉంది. ఆయన ఏ మేకప్ కిట్లు వాడుతున్నాడో మరి ఆయనకే తెలియాలి. మరి జెంట్స్ కిట్లు ఏమేమి వాడుతున్నాడో, మరి ఇంకే కిట్లు వాడుతున్నాడో ఆయనకే తెలియాలి. అంటే ఇక్కడ ఆవిడ చేసిన ఉద్యోగం గురించి కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈమె చేసిన ఉద్యోగాలు మేము ఎవరూ చేయలేము అన్నట్టుగా. ఆవిడ గతంలో టీచర్గా పనిచేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దాని మీద కూడా ఇంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ప్రభుత్వ ఉపాధ్యాయుని ఆవిడ అలాంటిది. ఆవిడ ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి పార్టీకి పనిచేయడానికి, బాబుగారి పనితీరు నచ్చి, తెలుగుదేశం పార్టీ నచ్చి ఆ పార్టీకి ప్రాణాలను పెట్టి ఈరోజు ఒక మహిళగా మా అందరికి ఒక ఇన్స్పిరేషన్గా మేమందరం ఇళ్లలోంచి బయటకు వచ్చామంటే ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాము. అనిత గారంటే ఆవిడ మాకు ఒక అండగా, భరోసా, ధైర్యంగా ఉంటారని మేము 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. ఐ డోంట్ కేర్. నా మీద 18 కేసులు పెట్టారు, మేడం గారి మీద 22 కేసులో 21 కేసు సంథింగ్ పెట్టారు. అయినా మేము ఎక్కడ అదరలేదు, బెదరలేదు. ఆమెను స్ఫూర్తి తీసుకొని ఆమె ముందు అడిగేస్తే మేము ఆమె వెనక మనం నడిచాం. ఎందుకు? ఆవిడ ఒక మహిళ, ఆమె పనితీరు నచ్చింది పార్టీకి. ఈరోజు ఆమెను మంచి అందనం ఎక్కించారు. మేము ఈరోజు అదే పార్టీలో పనిచేస్తా ఉన్నాం. ఒక సామాన్య కార్యకర్తను నేను. అలాంటిది నాకు ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు నాకు. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎంత భద్రత కల్పిస్తున్నారో నిరూపించారు. ఎంత పని చేసిన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎంతమందిని అందనం ఎక్కించారో, ఎంతమందికి మంచి మంచి పదవులు ఇచ్చారో నిరూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆడవాళ్ళని చూస్తే దండం పెడతా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మగ నాయకులు అందరూ కూడా ఈరోజు ఆ మగాళ్ళు ఆడవాళ్ళకి అంత గౌరవిస్తున్నారంటే ఎదుటి వాళ్ళు చూసినా నేర్చుకోవాలి. సిగ్గు లేదండి వీళ్ళకి. ఒక ఆడపిల్ల గురించి, ఆడబిడ్డ గురించి అట్లా మాట్లాడడానికి. మా ఇళ్లలో వాళ్ళు అలాంటి పని చేయరు అంటే మీకు చేత కాదయ్యా. ఆవిడ కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి, రాస్తారోకులు చేసి, పోలీసులతో గెంటించుకొని, నెట్టించుకొని, తోపించుకొని గంటలు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి అనిత గారిది. ఆమెతో పాటు మాది కూడా. ఈరోజు మేమేం ఆశామాషాగా మేమేం పదవులు తీసుకోవాలి, పని చేసాం. మమ్మల్ని గుర్తించింది పార్టీ. సామాన్య చిన్న కార్యకర్తని ఈరోజు ఇంత దాకా తీసుకొచ్చింది. ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఆ మహర్నిశలు పనిచేసి ఇప్పుడు గెలిచి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారు అనిత గారు. అలాంటి ఆమెను చూసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్పాలి. ఏ పార్టీ అయినా ఆడబిడ్డలను గౌరవించాలి. అది మా పార్టీ సంస్కృతి. అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఆవిడ యూజ్ చేస్తున్న కాన్వాయ్ కూడా నేను వాడి వదిలేసిన కారుని నువ్వు వాడుకుంటూ నా మీద ప్రలాపనలు పేలుతున్నావా అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అది ఎవరి సొత్తు? మీ అనాలో అనకూడదు నాకు తెలియదు, కానీ మీ అబ్బా సొత్తా? పోనీ నీ సొత్తా? మీ అత్తగారు ఏమన్నా నీకు కట్నం కింద ఇస్తే ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చావా ఏంటి? కాదు కదా. ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి ఆ నాయకులు వాడుకుంటారు, అధికారులు వాడుకుంటారు. దానికి నువ్వు వాడి పడేసిన ప్రూఫ్ అంటావేంటి? మొన్న మీరు గెలిచారు, అంతకుముందు మేము గెలిచాం. అది మరి మేము వాడేసి వదిలేసిందే కదా నువ్వు వాడింది. కానీ మా వాళ్ళు ఎక్కడ అనలేదే ఆ మాట. అంతకుముందు మీకు అసలు పార్టీ నామరూపాలే లేవు.
అలాంటప్పుడు అదే వెహికల్ని మా నాయకులు వాడి వదిలేసింది గత 5 సంవత్సరాల్లో నువ్వు వాడావు, గుర్తుపెట్టుకో. కానీ మేము ఏనాడు అనలేదే. అసలు కార్ల గురించి కూడా మాట్లాడే నీచానికి దిగజారిపోయారు. ఈరోజు మాట్లాడడానికి ఏమీ దొరక్క మేకప్ల గురించి మాట్లాడుతున్నారు. అంత హీనమైన బతుకు ఎందుకు బతుకుతూ ఉన్నారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గమైన ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాను. 10 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, 4 ఏళ్ళు బతికితే చాలు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయండి, మంచిగా చూడండి అని తెలియజేస్తా ఉన్నాను.